ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? ఇదిగో చూడండి, నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. మటన్ కచ్చి దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. అంటే మామూలుగా అయితే కూర వండుకుందాం అనుకున్నాను, కానీ ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. పిల్లలు కూడా మటన్ బిర్యానీ ఇచ్చేయి మమ్మీ అని చెప్పేసి అన్నారు. సో ఇవాళ అయితే లాంగ్ వీడియో కూడా పెడదాం అని చెప్పి అనుకున్నాం కదా. లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. 1 కేజీ బాస్మతి రైస్, 1 కేజీ మటన్ వేసి కచ్చి దమ్ బిర్యానీ సింపుల్ మసాలాలతో చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తానో ఏంటో ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపించేస్తాను రండి. ఇదిగోండి మటన్, 1 కేజీ మటన్ అనమాట. ఇది మటన్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి మటన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా శుభ్రంగా కడిగేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలి కాబట్టి అన్నీ కడిగేసుకున్నాను. పీసులు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దావత్ రైస్ అనమాట. 1 కేజీ ప్యాకెట్. ఇప్పుడు 1 కేజీకి 1 కేజీ మామూలు రైస్ అయితే కలపలేదు. ఇది మనం ఎలాగో మటన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడే నేను కడగట్లా, ఒక 20 నిమిషాల ముందు కడిగి పెట్టుకుంటే చాలు ఈ రైస్ అనమాట. ఇదిగోండి అన్నీ ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న మసాలా అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, నేనైతే కారం 1 స్పూనే వేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా స్పైసీ ఉంటే తినమన్నారు. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి 1 స్పూన్ చాలు అనమాట. ఇది నా ఓన్ గరం మసాలా అనమాట. ఈ రెసిపీ కావాలంటే చెప్తాను. ఇదేమో హోల్ గరం మసాలాలన్నీ మిక్సీ పట్టింది. ఇది 1/2 స్పూను. ధనియాల పొడి ఏం అవసరం లేదు, ఏదో నామకరణానికి పెట్టుకుంటున్నాం అంతే. తక్కువే పడుతుంది, స్పూన్ ఫుల్గా వేస్తున్నాను అంతే. 1 పెరుగు ప్యాకెట్. ఇది మామూలుగా అయితే దీంట్లో వాటర్ ఏమీ అవసరం లేదు, పెరుగు నిమ్మకాయలోనే ఉడికిపోవాలి ఈ మటన్ ముక్క అనేది. ఇందులో నిమ్మకాయ ముక్కలు వేసాను. దీంట్లో నేను సాల్ట్ వేయట్లేదు, గల్లుప్పు వేస్తున్నాను. ఇదిగోండి, మనం కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇదిగో ఇంతవరకు దీంట్లో ఇంతకీ ఇలాగా కలిపేసి పెట్టేసుకోవటమే. ఒక అరగంట పెట్టినా పర్వాలా, గంట పెట్టినా పర్వాలా. నేనైతే ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు 1 అరగంట పడుతుంది కాబట్టి 1 అరగంట ఇలాగా చక్కగా నానుతుంది. ఈలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను. 1 అర కేజీ ఉల్లిపాయలు అండి. మనం 1 కేజీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటే మన 150 గ్రాముల ఉల్లిపాయలు కూడా రావు. అందుకని 1 కేజీ కట్ చేసుకుంటాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. 4 సార్లు కడుక్కొని ఇది 5వ సారి అయితే వాటర్ పోసుకున్నాను. ఇలా నిండుగా పోసుకొని పిసకూడదు, ఇరిగిపోతాయి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆనియన్స్ అయితే వేస్తాను. మటన్కి ఎంత సరిపోతుందో అంతే ఆయిల్ పోసుకున్నాను. నాలుగు యాలక్కాయలు, లవంగా, ఇలాచి, పట్టా అనమాట. ఇవి మనం వాటర్ ఉడికేటప్పుడు కొందరు వేసుకుంటారు. సో నేను అందులో వేయకుండా నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను అనమాట. ఇందులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. 1 టమాటా వేస్తున్నాను. నాకు టమాటా లేకపోతే కూరలో ఎలాగో ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి 1 5 వేసాను. కొత్తిమీర, పుదీనా అనమాట. మనం టమాటా వేసుకుంటే బాగుంటుంది. ప్రతి దాంట్లో టమాటా వేసుకుంటాం కదా, బిర్యానీలో టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం బిర్యానీ వండిన తర్వాత టేస్ట్ కాదు, కలిపేటప్పుడే మంచి సువాసన టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనకి ఉడికిన తర్వాత చూసుకునే పని లేకుండా మనం ఈ కుర్మా అనేది ఎలా ఉందో ఏంటో ఇప్పుడే దీని టేస్ట్ చూస్తే సరిపోతుంది. సూపర్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కూడా అందాజుగా వేసుకున్నాను నేను. చాలా బాగుంది. మనం పైన గార్నిష్ చేసుకుంటాం. ఈ ఫ్లేవర్ అంత మంచిగా ఉంటుంది. వేడివేడి ఆయిల్ పోస్తేనే కొంచెం బాగుంటుంది.
చాలామంది నెయ్యి వేస్తారు, నేను వేస్తాను నెయ్యి, కానీ ఇప్పుడు వేసవకాలం కాబట్టి నెయ్యి అయితే నేను వేయట్లేదు. చక్కగా మ్యాగ్నేషన్ అవుతుంది అనమాట. మ్యాగ్నేషన్ చేశాను, చక్కగా ఇంకొంచెం మాగిద్ది అనమాట ఉంచితే. బిర్యానీ చేయడానికి ఇది కష్టం ఫ్రెండ్స్. బాయిల్ అయిపోయింది నీళ్ళు. ఇప్పుడు దీంట్లో బిర్యానీ రైస్ వేసేయాలా? అమ్మో భయం వేస్తుంది, వేడి నీళ్ళు పడతాయి. జాపత్రి అనస్కాయ అంటారు, ఇది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రైస్ అయితే మనకి 60-70% ఉడకన అవసరం లేదు, 50% ఉడికితే చాలు. ఇది మటన్ అనమాట. ఇది చూడండి, ఎక్కువగా బాయిల్ చేయకూడదు. మిగతా కొత్తిమీర కూడా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తాను కాబట్టి అవేమి వేయట్లేదు. కొంచెమే కలర్ పాలలో అయినా సరే కలిపి వేసుకోవచ్చు. అవి ఏమి వేయకుండా చాలా సింపుల్. ఒక్క 2-3 నిమిషాలు ఫుల్ మీద పెడితే నాలుగు వైపులు కూడా చక్కగా ఉడికిద్ది అనమాట. తర్వాత మనం సిమ్ మీద పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం చిన్నగా అవుతుంది స్టవ్. ఇటు పెట్టాను, ఇది దమ్ అయిపోయింది చూడండి. దీని దమ్ బయటకు వెళ్ళకుండా ఇది పెట్టినా సరే ఇది దమ్ బయటకు వచ్చేస్తుంది చూడండి. అయిపోయింది బిర్యానీ అయితే. ఇదిగోండి స్టవ్ అయితే కట్టేస్తున్నాను. పెరుగు చట్నీ కోసం ఇదిగో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలు ఏవో బిర్యానీలోనే తింటారు, ఇంకా తర్వాత అయితే తింటారు. అందుకనే కొంచెమే చిన్న ప్యాకెట్ పెరుగు పచ్చడి అయితేనే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో అయిపోయింది బిర్యానీ అయితే. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. అవి పావుగంట అవుతుంది. మనం వెంటనే తీయకూడదు, ఒక పావుగంట అరగంట తర్వాత తీసినా సరే ఏం పర్వాలా. చూసారా రైస్ ఏం చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఏది ముక్క పెద్ద పీస్ అయితే వచ్చేస్తుంది, చిన్న పీసులు కదా, చిన్నవి ఉంటేనే పిల్లలు చక్కగా తింటారు. ఇదిగో చక్కగా జ్యూసీగా ఉంది, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇంకో పీస్ తీస్తా. ఆనియన్స్ కూడా రెడీ చేస్తాను నేను. భలే బాగుంది కదా రైస్. ముక్కలు కూడా చక్కగా జ్యూసీగా ఉడికిపోతాయి, అసలు ఆలోచించాల్సిన పని లేదు. దీన్నే కచ్చి బిర్యానీ అంటాం. రైతా పెట్టింది అలా ఉండాలి కదా ఫ్రెండ్స్. మామిడికాయ సీజన్ ఇది. మనం ఏం కర్రీతో అన్నం తిన్నా సరే మనకి మామిడికాయ అనేది ఉండాలి. నాకు రసం మామిడికాయలు అంటే చాలా చాలా ఇష్టం. మగిన పిల్లి చాలా తక్కువగా తింటాను. ఇవంటేనే ఇలాగా లాగేస్తాను అనమాట, చాలా ఇష్టం ఇది. చూడండి మా మమ్మీ ఫేస్ చెమటలు. ఇది వేస్తాను అమ్మ, కష్టపడి ఇప్పుడు ఇది ఎంత మంచి వాసన, అసలు రెస్టారెంట్ కూడా పనిచేయదు ఫ్రెండ్స్. అసలు చాలా చాలా బాగుంది కదా, అసలు చూస్తే కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇదిగోండి ముక్క కూడా. అబ్బో, నేను ఫ్యాన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను, ఓకేనా? రెండెప్పుడు తినేయాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ బిర్యానీ కోసం 1.5 గంట నుంచి కష్టపడ్డాను అనమాట.
ఇక్కడ కూడా చూసారా అట్లా వస్తాం. నేను చేసిన మటన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మటన్ బిర్యానీ సూపర్గా ఉంది. చాలా సింపుల్గా చేశాను. ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయకుండా మటన్ కూడా చక్కగా ఇదిగోండి ఉడికిపోయింది. ఇదిగోండి దీన్ని కచ్చి బిర్యానీ అంటారు. ఒకసారి మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.